మనం ఏదైనా ఒక పెద్ద భవనాన్ని గానీ, భవంతిని గానీ, ఒక పెద్ద కోటని గానీ, ఇటువంటివేవైనా చూసినప్పుడు అంటే ఆధునికంగా కనిపించే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే ఒకప్పటి పురాతనమైన కోటలు, బురుజులు కావచ్చు. ఇవేవి చూసినా కూడా మనకి అద్భుతమైన నిర్మాణాలు కనిపిస్తాయి. అయితే ఆ నిర్మాణాలు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే పునాదుల మీద. పునాదులు మాత్రం ఎక్కడా ఎవరికీ కనిపించవు. అది ఎంత చిన్న బిల్డింగ్ అయినా, పెద్ద బిల్డింగ్ అయినా, లేదంటే బుర్జ్ ఖలీఫా అయినా, ఏదైనా సరే కనిపించకుండా ఉండేవి పునాదులు. కనిపించేది దానిపైన పునాదుల పైన నిర్మించిన భవనం. అయితే చాలామందికి భవనం కనిపిస్తుంది, పునాదులు కనిపించవు. కానీ కనిపించకుండా ఉండే మరొక మరొకటి కూడా ఉంది. అదేంటంటే ఆ భవనాల్ని నిర్మించిన కార్మిక శక్తి. కార్మికులు ఎవరైతే దాన్ని నిర్మిస్తారో వాళ్ళ గురించి దాదాపుగా ఎవరు మాట్లాడుకోరు. వాళ్ళెవరో తెలిసే అవకాశం కూడా లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే చరిత్రలోకి తొంగి చూస్తే మనకు రోమన్ సామ్రాజ్యం అంటూ ఒకటి చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటదనమాట. హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీ చదువుకున్న వాళ్ళు చాలామంది రోమన్ హిస్టరీ గురించి కూడా చదువుతూనే ఉంటారు. అయితే రోమన్ హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు అక్కడుండే జూలియస్ సీజర్ లాంటి వాళ్ళ గురించి, అగస్టస్ లాంటి వాళ్ళ గురించి, రోమన్ చక్రవర్తుల గురించి మనకు ఎక్కడ చూసినా పుస్తకాల నిండా పేజీలకు పేజీలు, పారాగ్రాఫ్‌లకు పారాగ్రాఫ్‌లు కనిపిస్తూ ఉంటాయి. కానీ రోమన్ చక్రవర్తుల గురించి చెప్పుకున్నంతగా రోమన్ బానిసల గురించి ఎవరు ఎక్కువ చెప్పుకోరు. రోమన్ బానిసలు లేకపోయుంటే రోమన్ సామ్రాజ్యం అసలు ఆ విధంగా ఉండేది కాదనేది నగ్న సత్యం. మనం నగ్న సత్యం ఎందుకంటున్నామంటే నిజానికి రోమన్ సామ్రాజ్యంలో ఉండే బానిసలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టుకోవడానికి సరైన గుడ్డ కూడా లేకుండా, బట్టలు కూడా లేకుండా రోజుకు గంటల తరబడి కష్టపడి వాళ్ళ శరీరంలోంచి రక్తాన్ని, చెమటని ధారపోస్తే రోమన్ సామ్రాజ్యం నిలబడింది కొన్ని శతాబ్దాల పాటు. నిరంకుశంగా, అమానుషంగా బానిసల్ని ట్రీట్ చేసేవారనేది ఇప్పుడు అందరూ ఒప్పుకునే విషయం. దీనిపైన పెద్దగా వివాదాలేం లేవు. ఎందుకంటే రోమన్ సమాజంలో బానిసల్ని అంటే స్లేవరీ అనేది అఫీషియల్ అన్నమాట. బానిసల్ని అమ్మడము, కొనడము, నరకప్రాయమైన జీవితంలో వాళ్ళ నుంచి విపరీతంగా శ్రమింపజేయడము, అవసరమైతే చంపేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవన్నమాట. అసలు బానిసల్ని మనుషులుగా చూడక చూడకుండా ఉండేవాళ్ళనమాట. అంటే బానిసల్ని మనుషుల కింద లెక్కబెట్టేవాళ్ళు కాదనమాట. అయితే ఈ బానిసల జీవితము ఎట్లా ఉండేది అనేది మనం ఒకసారి చూస్తే, రోమన్ సమాజంలో స్లేవరీ అనేది చాలా ముఖ్యమైనది. రిపబ్లిక్ అండ్ ఎంపైర్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అంటే రోమన్ రిపబ్లిక్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో రోమ్‌లో అక్కడ సెనేట్‌లో అందరూ కూర్చొని చర్చలు జరిపి కొద్దిపాటి ప్రజాస్వామ్యం ఉండేది అని ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అటువంటి సో కాల్డ్ ఆదర్శప్రాయమైన రోమన్ సామ్రాజ్యంలో స్లేవరీ అనేదే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి మూలం అన్నమాట. అంటే వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఉత్పత్తి ప్రక్రియలు కావచ్చు, పూర్తిగా బానిసల మీదే ఆధారపడి ఉండేవి. అయితే బానిసలకు హక్కులు, ఆస్తి లాంటివి అసలేమి ఉండేవి కాదు. దాదాపుగా జీరో అని చెప్పొచ్చు. కొద్దిగా ఉంటాయి అనే ప్రస్తావన అక్కడక్కడ వినిపించినప్పటికీ, అవి నిజంగా వాళ్ళకు ఉపయోగపడేంత గొప్పవి అయితే కాదు. అయితే ఈ బానిసని ఎవరైతే ఓన్ చేసుకుంటారో, అంటే బానిస యొక్క యజమాని ఎవరైతే ఉంటారో, ఆ మాస్టర్ ఇష్టానుసారం పని చేయించి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళు కోరుకుంటే అంటే తప్పనిసరి పరిస్థితిలో హత్యలు చేసినా కూడా దాదాపుగా ఎవరు అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు కాదనమాట. అయితే మరి ఈ స్లేవ్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? రోమ్‌లో ఉన్న అక్కడి ప్రజలు బానిసలు అవ్వరు కాబట్టి, మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే యుద్ధ బందీలు. యుద్ధాలు జరిగినప్పుడు ఇతర దేశాల్లోంచి బలవంతంగా తీసుకురాబడ్డ బందీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లక్షలాది మంది బానిసలుగా ఉండేవాళ్ళు. అట్లనే డెట్ బాండేజ్ అంటే అప్పులు తీర్చలేకపోవడం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు కూడా బానిసలుగా మారిపోవాల్సొచ్చేది. అలాగే బానిసలుగా ఉన్న తల్లిదండ్రుల నుంచి పుట్టిన వాళ్ళు కూడా బానిసలయ్యేవాళ్ళనమాట. ఈ విధంగా రోమ్ సామ్రాజ్యంలో గ్రీక్, ఈజిప్ట్, గాల్, ఆసియా మైనర్ ఇటువంటి అనేక ప్రాంతాల్లోంచి బానిసలు రోమ్ సామ్రాజ్యంలోకి తీసుకురాబడేవాళ్ళు. అక్కడ ఆహ్, చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు తమ జీవితాలు గడుపుతూ ఉండేవాళ్ళనమాట. అయితే దీంట్లో మళ్ళీ 2 విభాగాలు మనకు కనిపిస్తాయి. అర్బన్ స్లేవ్స్ ఉండేవాళ్ళు, రూరల్ స్లేవ్స్ కూడా ఉండేవాళ్ళనమాట. అంటే పట్టణాలు, నగరాల్లో కనిపించే బానిసలు
చేసే పనేంటంటే వంట, శుభ్రపరచడము, అకౌంటింగు, టీచర్లు, డాక్టర్లు, ఫైర్ ఫైటర్లు ఇటువంటి అనేక ఉద్యోగాలు చేసేవాళ్ళు. అంటే వీళ్ళు చేసే పనుల్లో శారీరక శ్రమ, తెలివి 2 ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఊర్లల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం ఎక్కువ వరకు పొలాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో హార్డ్ లేబర్ చేసేవాళ్ళు. వ్యవసాయం, అలాగే వృత్తి పనులుంటాయి కదా! ఇనుముకు సంబంధించి వడ్రంగి పని, లేకపోతే ఇటువంటి అంటే మట్టితో, చెక్కతో, ఇనుముతో ఇటువంటి చేసే వృత్తుల్లో గూడా వీళ్ళుండేవాళ్ళు. బేకింగ్, కుండలు తయారు చేయడం, ఇటుకలు ఇవన్నీ తయారు చేసేవాళ్ళనమాట. అయితే మరి బానిసలకు తమ జీవిత కాలంలో ఎప్పుడు స్వేచ్ఛ లభించదా అంటే, కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఫ్రీడమ్ లభించేది. ఏంటి ప్రధానమైంది అంటే, మాస్టర్ ఇష్టపడితే, బానిస యొక్క యజమాని తాను ఇవ్వాలనుకున్నప్పుడు అవకాశం ఉంటవి. స్వేచ్ఛ ఇచ్చే అవకాశం యజమానికి ఉన్నప్పుడు, అతను ఇస్తే మాత్రం పెద్ద మనసు చేసుకొని వీడు ఫ్రీ అయ్యేవాడు బానిస. లేదంటే అప్పు తీర్చడం ద్వారా. ఈ బానిస కొన్ని సంవత్సరాల పాటు, లేదంటే కొన్ని దశాబ్దాల పాటు ఆహ్, వెట్టి చాకిరీ చేసిన తర్వాత అప్పు తీరిపోతే ఈ బానిస ఫ్రీడమ్ పొందేవాడు. స్వేచ్ఛ పొందేవాడు. లేదంటే ఈ బానిస సంపాదించిన డబ్బుతో అప్పు ఏమి లేనప్పటికీ ఈ బానిస రోజు పని చేస్తూ ఉంటే అతడికి ఈ ఖాతాలో కొంత కొంత డబ్బు జమైనప్పుడు అంటే లెక్క పెట్టుకుంటారు. ఖాతా అంటే ఆధునిక కాలంలో ఉన్న బ్యాంకులు లాంటి వ్యవస్థ అప్పుడు ఉండేది కాదు కాబట్టి, యజమాని ఇతను రోజు పనిచేసిన దాన్ని డబ్బు కింద లెక్కేసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అతడికి, ఆ బానిసకి స్వేచ్ఛ లభించేదనమాట. బానిసలకు స్వేచ్ఛ లభిస్తుంది కానీ, ఇక్కడ మళ్ళీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రోమన్ సామ్రాజ్యం మొత్తం బానిసల యొక్క రక్తము, చెమట మీద ఆధారపడి కొనసాగేది కాబట్టి 30 ఏళ్ల లోపు వయసున్న బానిసలకి మాత్రం స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటే అంత ఈజీగా ప్రాసెస్ ఉండేది కాదనమాట. యజమాని ఇవ్వాలనుకున్నప్పటికి కూడా అది అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు శరీర శ్రమ చేయడానికి చాలా అవసరం కాబట్టి వాళ్ళని బానిసలని అలా ఫ్రీగా వదిలే అవకాశం అనేది ఉండేది కాదు. తర్వాత బానిసలు స్వేచ్ఛ పొందిన తర్వాత ఏం చేసేవాళ్ళంటే వీళ్ళని ఫ్రీడ్ మెన్స్ అనేవాళ్ళనమాట. వీళ్ళు తమకు ఎవరైతే స్వేచ్ఛ ప్రసాదించారో అదే యజమాని దగ్గర, అదే మాస్టర్ దగ్గర క్లయింట్స్‌గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఇంతకు ముందు చేసిన పనే ఇప్పుడు కూడా చేసి పెడతారు. కానీ బానిసగా కాకుండా ఉద్యోగిగా చేసి పెడుతూ ఉండేవాళ్ళనమాట. కానీ కొందరు మాత్రం స్వేచ్ఛ లభించినా కూడా మళ్ళీ గ్లాడియేటర్స్‌గా మనకి 'గ్లాడియేటర్' మూవీ చూసినప్పుడు తెలుస్తుంది కదా! ప్రాణాలు పోయేదాకా యుద్ధం చేస్తూనే ఉంటారు వీళ్ళు. సో, ఈ ప్రాణాలు పోయేదాకా యుద్ధం చేస్తూ చూసే వాళ్ళకి వినోదం కలిగించడానికి అంటే ఈ కాలంలో క్రికెటో, ఫుట్‌బాలో ఇటువంటివి మనం చూసి ఆనందిస్తున్నట్టుగా రోమ్ ప్రజలు ఇద్దరు గ్లాడియేటర్స్ గొడవ కత్తి యుద్ధం చేస్తూ చివరికి ఒకరు ఇంకొకరిని చంపేసేదాకా అంటే కోళ్ల పందాల్లో 2 కోళ్లు కొట్లాడుకున్నప్పుడు ఒక కోడి చనిపోయినట్టుగా ఒక గ్లాడియేటర్ చనిపోయేదాకా ఆ యుద్ధం దారుణంగా, అమానుషంగా, వికృతంగా జరిగేది. అటువంటి గ్లాడియేటర్ పోటీలకి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళనమాట బానిసలుగా. ఎందుకలా వెళ్ళేవాళ్ళు అంటే స్వేచ్ఛ లభించినప్పటికీ రోమన్ సామ్రాజ్యంలో, రోమన్ సమాజంలో వీళ్ళు సర్వైవ్ అవ్వడం, కొనసాగడం అనేది చాలా కష్టంగా, సవాలుగా మారినప్పుడు ప్రాణాలకు తెగించి గ్లాడియేటర్స్‌గా వెళ్తే, అక్కడ ప్రధానమైన లాభం ఏంటి అంటే గ్లాడియేటర్స్‌కి మిగతా బానిసల్లాగా పౌష్టికాహారం లోపం లేకుండా, ఓ పూర్తి స్థాయి పౌష్టికాహారము, బలమైన ఆహారము, అలాగే వైద్య సౌకర్యాలు. ఏదైనా అనారోగ్యం ఉంటే చికిత్స వంటివి అందించడానికి కూడా ఈ గ్లాడియేటర్స్‌ని ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చూసుకునేవాళ్ళనమాట. దానివల్ల స్వేచ్ఛగా ఉండడం కంటే ఈ గ్లాడియేటర్స్‌గా ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉండడం వల్ల గూడా కొంతమంది స్వేచ్ఛ వద్దనుకొని గ్లాడియేటర్స్‌గా వెళ్ళేవాళ్ళనమాట. బానిసలకు వేసే శిక్షలు మామూలుగా మనం ఇంగ్లీష్ మూవీస్ లేదంటే స్లేవరీకి సంబంధించిన సినిమాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలా దారుణమైన ఊహించుకుంటే కూడా ఒళ్ళు గగురుపరిచే శిక్షలు విధించేవాళ్ళనమాట. ఉదాహరణకి కొరడాలతో కొట్టడము, చైన్స్ మిల్‌లో గ్రైండింగ్ చేయడము, లేకపోతే బ్రాండింగ్ చేయడం అంటే వేడి వేడి దీంతో శరీరం మీద కాల్చడము ఇవన్నీ జరిగేదనమాట. ఆహ్, లేకపోతే హ్యాంగింగ్ అండ్ క్రూసిఫికేషన్ గూడా. క్రూసిఫికేషన్ అంటే శిలువ మీద ఆహ్, వేలాడదీయడం అనమాట. సో, ఇటువంటివి మధ్య యుగాల్లో రోమన్ సామ్రాజ్యంలో సర్వసాధారణంగా జరిగేవి. బానిసల మీద అనేక సార్లు
ప్రయోగించేవాళ్ళనమాట. వీళ్ళ డైట్ వచ్చేసి బేసిక్ డైట్ మాత్రమే ఉండేది. వాళ్ళు చేసే పనికి, వాళ్ళు తినే ఫుడ్‌కి దాదాపుగా సంబంధం ఉండదనమాట. బ్రెడ్, వైన్, ఆహ్, వైల్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇటువంటి మినిమమ్ డైట్‌తోనే కొనసాగించాల్సొచ్చేది. లేదంటే మాస్టరు, ఆ యజమాని కుటుంబం తిని వదిలేసిన తర్వాత ఉండే ఆహారం మాత్రం తినాల్సొచ్చేదనమాట. అంటే వీళ్ళకి నిరంతరం ఆహార లోపం ఉండేది. శ్రమ మాత్రం చాలా దారుణంగా చేయాల్సొచ్చేదనమాట. గ్లాడియేటర్స్‌గా మారిన బానిసలు ఎవరైతే ఉంటారో వాళ్ళది బ్రూటల్ ట్రైనింగ్ ఉంటుంది. మూవీస్‌లో చూసిన వాళ్ళకి, లేదంటే చరిత్ర పుస్తకాలు చదివిన వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రాణభయంతో ఉంటే గ్లాడియేటర్స్‌గా కొనసాగలేరు కాబట్టి వీళ్ళకి ప్రాణభయం పోయి ఆహ్, సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ కంటే కూడా ఎదుటివాడిని గెలవాలి, ఎదుటివాడిని చంపైనా సరే బతకాలి అనే ఒక ఆహ్, తీవ్రమైన మానసిక స్థితికి వాళ్ళని తీసుకెళ్ళేలాగా వాళ్ళ ట్రైనింగ్స్ ఉండేవన్నమాట. అయితే ఈ కాలంలోనే మనకి స్పార్టకస్ అనే ఒక వీరుడి గురించి కూడా మనం చరిత్రలో చదువుకొనుంటాం మనం. ఈ స్పార్టకస్ చాలా ఫేమస్. 73, 71 బీసీఈ బిఫోర్ కామన్ ఎరా. 73, 71 బీసీఈ మధ్య కాలంలో ఇతనున్నాడని చెప్తారనమాట. ఇతను 70,000 మంది బానిసలతో కలిపి 3 సార్లు తిరుగుబాటు చేశాడనమాట. 3 సార్లు తిరుగుబాటు చేసినప్పటికీ చివరికి యుద్ధంలో మరణించాడు. స్పార్టకస్ వెంట 70,000 మంది బానిసలున్నారు అంటే, రోమన్ సామ్రాజ్యంలో ఎన్ని వేల మంది ఇంకా బానిసలుండుంటారు. అంటే తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళే 70,000 మందుంటే, పాల్గొనని వాళ్ళు కూడా ఇంకా చాలా మందుంటారు. కాబట్టి రోమన్ సామ్రాజ్యంలో బానిసల సంఖ్య చాలా ఎక్కువుండేది. అధికారికంగా గుర్తించకుండా గూడా కొందరు బానిసల్ని కొందరు అలా కొనసాగించేవాళ్ళు. తిరుగుబాటు భయంతో అని చెప్పి కూడా మనకి చారిత్రక ఆధారాలు చెప్తున్నాయన్నమాట. అయినప్పటికీ అనేక సార్లు తిరుగుబాటు జరిగింది. అటువంటి ఉదంతాల్లో స్పార్టకస్‌ది మనకు చాలా ఫేమస్ అన్నమాట. వీళ్ళ జీవన పరిస్థితులేంటంటే చాలా చిన్న పరిస్థితి. అంటే ఆహ్, స్టోరేజ్ పక్కన సీక్రెట్ క్వార్టర్స్, ఈ బానిసలు ఉండడానికి చాలా ఇరుకుగా ఉండే క్వార్టర్స్ ఉండేది. దాంట్లో చాలీచాలని స్థలంలో ఉండాల్సి వచ్చేది. 2 ఏళ్లకొకసారి షూస్ కొనివ్వడం లాంటి ఆహ్, అతి స్వల్పమైన సౌకర్యాలు, వసతులు వీళ్ళకుండేవి. అంటే ఒక మనిషి గౌరవప్రదంగా బతకడానికి ఏమాత్రం సరిపోని పరిస్థితుల్లో వీళ్ళనుంచేవాళ్ళనమాట. ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫీమేల్ స్లేవ్స్ అంటే ఆహ్, బానిసల్లో స్త్రీలెవరైతే ఉంటారో వాళ్ళ మీద లైంగికంగా కూడా దాడులు జరగడము, వాళ్ళు రేప్‌లకు గురవ్వడము ఇలాంటివన్నీ సర్వసాధారణమైన విషయాలుగా అక్కడుండేవి. వాళ్ళకి ఎటువంటి చట్టపరమైన గానీ, సామాజిక పరమైన భద్రత కూడా ఉండకపోవడంతో వాళ్ళని తీవ్రంగా దోపిడీ చేసేవాళ్ళు. ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళనమాట. బోత్ సోషల్లీ అండ్ సెక్షువల్లీ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు. అయితే వీళ్ళ సంఖ్య ఒక్కొక్కసారి అదుపు తప్పి వీళ్ళు తిరుగుబాట్లు చేస్తుంటారని చెప్పాం గదా! వీళ్ళని తక్కువగా చూపించడానికి కూడా చాలా రకాలుగా తంటాలు పడేవాళ్ళు. అయితే మొత్తానికి పరాకాష్ఠకి చేరినప్పుడు క్రమంగా అది మళ్ళీ పతనానికి కూడా దారితీస్తుంది కాబట్టి, రోమన్ సామ్రాజ్యం అనేక అంతర్గత కలహాలతో చరిత్ర చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. రోమన్ సామ్రాజ్యం అనేక రకాల అంతర్గత కలహాలతో, రాజకీయాలతో, ఒకరినొకరు రాజకుటుంబం వాళ్ళే హత్యలు చేసుకోవడం ఇటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్‌తో 476 సీఈ కామన్ ఎరా 476వ సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ బానిస వ్యవస్థ అనేది కూడా క్రమక్రమంగా కనుమరుగవుతూ వచ్చింది. అయితే పాశ్చాత్య సమాజంలో రోమన్ సామ్రాజ్యంలో ఉన్న బానిస వ్యవస్థ క్రమంగా దాని తీవ్రత తగ్గించుకుంటూ వచ్చింది గానీ సంపూర్ణంగా పోలేదు. అమెరికా చరిత్ర చూస్తే ఇప్పుడున్న సో కాల్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పే దగ్గర కూడా బానిసలు అబ్రహాం లింకన్ వచ్చేదాకా కూడా ఉండేవాళ్ళనమాట. అంటే రోమన్ సామ్రాజ్యం నుంచి మొదలయ్యి ఆధునిక అమెరికా వరకు అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ బానిస వ్యవస్థ అమానుషంగా కొనసాగుతూనే వచ్చిందనమాట. అయితే ఈ ఆధునిక కాలంలో కూడా మనుషులు పూర్తిగా బానిసత్వం నుంచి బయటపడ్డారని అనుకోవడానికి లేదు. అప్పట్లో శారీరక బానిసత్వం ఉండేది. ఇప్పుడు రకరకాల మానసిక బానిసత్వాలకు మనం గురవుతున్నాం. దీనిపైన మీ కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ.